తిప్పలు లేక బయటికి పోలేక ఎప్పుడో కొన్నాళ్ళకి ఈ తలుపులు తీస్తే నా అస్థి పంజరం బయటపడుతుందేమో. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది, కానీ తాళం వేసున్న గదిలోకి వెళ్ళటానికి తనేమీ దొంగ కాదు కదా. అవును, పెద్ద దొంగలా తాళం తీశాను, కానీ తలుపు పడకుండా జాగ్రత్త పడలేకపోయాను. ఎప్పుడూ ఇంతే కదా, ఏదో ఒక టెన్షన్ పెట్టకుండా ఉండదు. ఉంటాను, ఇక నుంచి బుద్ధిగా ఉంటాను. ఆయన నన్ను ఈ గదిలో చూడకుండా చూడు స్వామి. వస్తున్నాడు. ఎవరు? వీడొస్తున్నాడేంటి? ఎందుకైనా మంచిది, వెళ్దాం పద. ఏమండి? ఏవండి అంటున్నాడంటే ప్రమాదం లేదు. ఏంటి సూరజ్ అలా వెళ్ళిపోతున్నారేంటి? నువ్వు వస్తున్నావని తెలియక. మీరున్నారు, మరి ఆవిడేది? ఎవరావిడ? అదే, నాకు రోజు కాఫీ ఇస్తారు, టిఫిన్ పెడతారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, చాలా మంచిగా ఉంటారే ఆవిడ. వెధవ బతుకు. చివరికి వీడు కూడా భాను మంచిదని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. మనమేం పాపం చేస్తామక్క? మనల్ని ఎవ్వరూ అనరు. చెప్పండి, ఆవిడెక్కడా? తన పేరు భాను. అదిగో ఆ గదిలో ఉంది. ఎందుకు? నీ మీద అలిగిందంట. నా మీద? నేనేం చేశాను? నిన్న నువ్వు తన మీద కాఫీ పోసావంట కదా, అందుకు. సారీ చెప్పానుగా. అవన్నీ మాకేం తెలీదు, వెళ్ళి తననే అడుగు. వెళ్తాను గాని అలిగిందంటే తలుపు తీయదు కదా. ఖచ్చితంగా తీయదు. నీ కోసం అంత కష్టపడే ఆ మంచి ఆవిడ తలుపు తీయలేదని నువ్వు ఊరుకుంటావా? మరేం చేయను? తలుపులు బద్దలు కొట్టడమే. కానీ ఆ గదిలో ఉన్న విషయం నేను చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పకూడదు. అవును, మంచి ఆవిడ. నా మీద అలిగితే ఊరుకుంటానా? తలుపులు పగలగొట్టైనా మాట్లాడతాను. అక్క, ఏం చేస్తున్నావు? ఆ తలుపులు ఎలా తెరిపించాలా అని ఆలోచిస్తుంటే అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు తలుపులు మనం తీయాల్సిన అవసరం లేదు, ఏజే తీయాల్సిన అవసరమూ లేదు. వాడు తీసే భానుని బయటికి లాగుతాడు. ఏజే ఆ గదిలోకి వెళ్ళిందని ఇంట్లో నుంచి బయటికి పంపుతాడు. అక్క, నీది బుర్ర కాదు, ఐడియాలో పుట్ట.
సూరజ్ వచ్చాడేంటి? నేనే గదిలో ఉన్నానని తన పద. ఇదిగో ఇదే రూమ్. ఇంకోసారి ఆలోచించుకోండి. ఇది కుర్రనాగు. కాటు పడిందా కాటికి పోవాల్సిందే. అవన్నీ ఆలోచిస్తే ఏమీ చేయలేం. నువ్వు ముందు దాన్ని లోపలికి వదులు. అట్టాగే. అక్క, నాకు భయంగా ఉందక్క. భాను బయటికి రావాలి. ఈ ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే ఇంతకు మించి దారి లేదు. నాగులయ్యా, నువ్వు వదులు ముందు. అట్నే తల్లి. రామ్మ తల్లి రా, వచ్చి లోపలికెళ్ళు. వదిలేస్తున్నాను తల్లి. ఆ. ఏ, ఆగు. ఏ, పంపేశాను తల్లి. ఇప్పుడు చూడు, ఆ భాను అరుపులతో ఇల్లు అద్దిరిపోతుంది. వద్దన్నా బయటికి వస్తానని కేకలు పెట్టి తనంతట తానే బయట పడిపోతుంది. ఆ పద చూద్దాం. ఇదేంటి, వచ్చింది డాక్టర్ కదా, ఇంకా లోపలికి రాలేదు? ఏంటక్క, ఏ అరుపులో బయటికి రావట్లేదు? నువ్వరు సరిపోతుంది. అదేంటక్క? ఇక్కడ నేను ఎదురు చూస్తుంది కూడా దానికే కదా. లోపల ఏం జరుగుతుందో అర్థం కాక నేను చేస్తుంటే నువ్వేంటి? ఏంటక్క, అసలేం జరుగుతుంది? పాము కాటేసుంటుందా? పాము కాటేస్తుంటే ఈ పాటికి అరుపులు ఆర్తనాదాలు మొదలయ్యేవి కదా. ఏ శబ్దం రావట్లేదేంటా అని నేను ఆలోచిస్తుంటే మధ్యలో నీ గోలేంటి మాయా? ఆ మంచి ఆవిడ్ని తీసుకొచ్చుకొని ఇవ్వకుండా చేశారు. నేను ఎలాగైనా ఆవిడ్ని తీసుకురావాలి. ఆమె ఆ గదిలోనే ఉంది. ఏం చేయాలి? డాక్టర్, సూరజ్, సూరజ్, ఏమైంది? ఏమైంది సూరజ్? మాట్లాడు. సూరజ్, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తాను. దక్ష, మాయా, ఏంటి? నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. సూరజ్ పరిస్థితి ఏం బాలేదు. మీరు కొంచెం అతను చూస్తూ ఉండండి. ఇప్పుడెక్కడికి జే? ఉండండి జే. తన పరిస్థితి బాలేదని చెప్తుంటే ఎక్కడికే నన్ను ఆపుతారేంటి? అది కనీసం ఏమైందో చెప్పండి. సూరజ్కి ఫిట్స్ వచ్చాయి. ఏం కాదు.
కాదులేండి ఏజే, ఫిట్సే కదా, తగ్గిపోతుంది. నువ్వేమన్నా డాక్టర్వా? తగ్గిపోతాయని చెప్తున్నావు, అక్కడ సీరియస్ అని చెప్తుంటే. వెళ్ళండి, వెళ్ళి తను చూడండి. అది దగ్గరలో ఉన్న డాక్టర్ని మాయా వెళ్లి తీసుకొస్తుంది. మీరుండండి ఏజే. ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం అంత అవసరమా? చెప్పింది చేయండి. నేను 10 నిమిషాల్లో డాక్టర్ని తీసుకుని వస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఏజే, అక్క, ఇప్పుడు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళామంటే ఏం చేస్తాడో ఏమో. నువ్వు చెప్పింది నిజం. ఇలాంటి టైంలో వాడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడో వాడికే తెలీదు. అందుకే మన గదిలోనే మనం ఈ టైంలో మనం అక్కడికి వెళ్ళామంటే ఏజే మన కళ్ళల్లో కంగారు చూసో నువ్వు ఏదో ఒకటి మాట్లాడడం వల్లనో దొరికిపోయే ప్రమాదం ఉంది. దొరికితే ఏంటక్క పరిస్థితి? ఏముంది, ఆ కోపంలో మనల్ని షూట్ చేసి పారేస్తారు. మరి భాను జయమ్మ వెళ్లారుగా? ఓ, వెళ్ళారా? భాను కనిపించగానే ఏజే బాధ కోపంగా మారుతుంది. ఎక్కడికి వెళ్ళావు అని భానుని నిలదీస్తారు. భాను ఆ గదిలోకి వెళ్ళాను అని చెప్పక తప్పదు. చెప్తే ఏజే ఊరుకుంటాడా? భానుని అట్నుంచటే పంపించేస్తారు. మనం ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. కనీసం ఆ సీన్ అయినా మిస్ అయిపోతాం కదక్కా. మనం వెళ్తే అదే సీన్ రివర్స్ అయ్యి మనం బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే వద్దంటున్నాను. ఏమో అక్క, మనం వెళ్ళకపోవడం వల్ల ఏం జరుగుతుందో అని కాస్త భయంగానూ ఉంది. నువ్వు భయపడి నన్ను భయపెట్టకుండా కామ్గా ఉండు. సూరజ్, సురేష్, కళ్ళు తెరువు సురేష్. డాక్టర్, వాట్ హ్యాపెన్? పావు గడిచింది డాక్టర్. బాయ్, తొందరగా లోపలికి తీసుకెళ్ళు. త్వరగా. డాక్టర్, అతనికి ఏం కాకూడదు. ఎలాగైనా అతను కాపాడండి. విషయం బాడీలోకి బాగా ఎక్కినట్టు అనిపిస్తుంది. ముందు చెక్ చేయనివ్వండి. ఓకే. మీరేం వరి అవ్వకండి ఏజే, సూరజ్కి ఏం కాదు. సూరజ్కి ఏమైనా అయిందంటే ఎంతకాలం మనం పడిన కష్టం వృధా. నేనుండి అతన్ని కాపాడుకోలేకపోయానంటే నేను బతకటం వృధా. ప్లీజ్ ఎమోషనల్ అవ్వద్దు. సూరజ్ ఎలా ఉంది? ఆ అబ్బాయికి ఏం ప్రమాదం లేదు కదా? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ వస్తే గానీ విషయం తెలీదు. నువ్వెక్కడికి వెళ్ళావు? అడిగేది నిన్నే. ఉదయం నుంచి కనిపించకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మా అమ్మ వాళ్ళని చూడాలనిపించి ఇంటికి వెళ్ళానండి. అబద్ధం చెప్పక బాను. నువ్వు ఇంటికి రాలేదని జయమ్మ ఫోన్ చేస్తే మీ నాన్నగారు చెప్పారు. అసలు నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదని సీసీ కెమెరా ఫుటేజ్ చెప్తుంది. ఇంట్లో ఉండి ఎవరికీ కనిపించకుండా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు?
అది నేను చూడు, రావాలనుకున్న మార్పు వస్తున్నప్పుడు నువ్వే అడ్డుపడి పాడు చేసుకోవద్దు. నీ మీద కోపం అభిమానంగా మారే టైంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలియకుండా ఇంకా ఏదో చేయాలనే ప్రయత్నాలు చేసి నా దృష్టిలో బ్యాడ్ కావద్దు. ఏజే, ఇప్పుడున్న టెన్షన్లో ఇవన్నీ ఇక్కడెందుకు? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. ముందు సూరజ్ గురించి ఆలోచించు. కనీసం ఇంటికొచ్చిన తర్వాత కూడా ఎలా ఉన్నాడు ఏంటి అని చూడ్డానికి కూడా వాళ్ళు రాకపోవడం ఏమిటి? సర్లే అజయ్, నువ్వు బాగా టెన్షన్ పడిపోయావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. సూరజ్ని మేం చూసుకుంటాం. సరే జయమ్మ, మీరు చూసుకుంటూ ఉండండి. అక్క, నా మాట వినక్క. ఇప్పుడు మనం వెళ్ళకపోతే మనకు మనమే తప్పు చేశామని ఒప్పుకున్నట్టు అవుతుందక్క. రా అక్క, రా అక్క, నువ్వు రా ముందు. మాయా, ఆగు. నీకు అర్థం కావట్లేదు. ఏజేకి ఎదురు వెళ్ళడం అంటే ప్రమాదానికి ఎదురు వెళ్ళినట్టే. మనం ఎదురు వెళ్ళకపోయినా ప్రమాదమే మనల్ని వెతుక్కుంటూ ఎదురొస్తుంది. నీకు అది అర్థం కావట్లేదక్క. రా అక్క. సరే, నేనైనా వెళ్ళి కనిపిస్తాను. అక్క అక్క, ఏజే వస్తున్నారక్క. నాకు తెలుసు, ఖచ్చితంగా మన దగ్గరికే వస్తున్నారు. ఏం చేద్దాం అక్క? నేరుగా వచ్చి మనల్ని నిలదీస్తే ఏం చెప్పాలి? ఎందుకు రాలేదు అని అడిగితే సమాధానం ఏం చెప్పాలి? ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్పాలి? మాయా, నువ్వేం మాట్లాడుకో. నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు. ఇంకా ఆలోచించుకోవడానికి ఏం మిగిలిందక్క? అయిపోయింది. ఈ రోజుతో మనిద్దరం బ్యాగులు సర్దుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సిందే. వచ్చేసుంటారు, గది దగ్గరకు వచ్చుంటారు, వచ్చేస్తూ ఉంటారు. అమ్మో, లోపలికి వచ్చేస్తూ ఉంటారు. నువ్వేం భయపడకు మాయా, ఏం కాదు. పాముని చూసి భయపడ్డమేంటి? రిలాక్స్డ్గా ఉండు. నీకేం కాదు. పాము వెళ్ళిపోయింది కదా, ఇక నీకేం కాదు. ఉండు, నేను వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను. ఏజే వచ్చారా? సూరజ్కి ఎలా ఉంది? పాము కరిచిందంట కదా. మేం కూడా వద్దామంటే కుదరలేదు. మాయకేమైంది? అదే, ఇంట్లోకి పాము వచ్చిన విషయం తెలిసి భయంతో చలి జ్వరం వచ్చింది. ఇంకా ఇప్పుడు నయం. ఇంతకు ముందు వరకైతే భయంతో గజగజ వణికిపోయింది. అందుకే మీరు హాస్పిటల్కి వెళ్లారని తెలిసినా కూడా తనని ఒంటరిగా వదిలేసి రాలేక నేను తనతోనే ఉండిపోయాను. పాపం, అలా చూడండి ఎలా వణికిపోతుందో. సూరజ్కి ఏం ప్రమాదం లేదు కదా? ప్రమాదం ఏం లేదు. దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. సరే, మా ఆయన జాగ్రత్తగా చూసుకో. సరే విజయ్.
గండం గట్టెక్కిందక్క. ఏదైనా నీ బుర్రే అక్క. లాస్ట్ మినిట్ లో భలే ఐడియా చెప్పావు. లేదంటే ఏజేకి దొరికిపోయేవాళ్ళం. నాకు బాగాలేదు అంటే నమ్మారు కాబట్టి సరిపోయింది. ఏజే నమ్మాడని అనుకోవద్దు. ఆయనకి ఒక్కసారి అనుమానం వచ్చిన తర్వాత మళ్ళీ ఏది అంత త్వరగా నమ్మడు. జరిగింది చిన్న విషయం కాదు. పైగా అతను ఎంతగానో అభిమానించే సూరజ్ ప్రాణాల మీదకొచ్చింది కాబట్టి అంత సులభంగా ఈ విషయాన్ని వదిలిపెట్టడు. అంటే నమ్మలేదంటావా? నమ్మాడని భ్రమపడొద్దని చెప్తున్నాను. అన్నీ తెలియాలి అనుకునే భాను అలా కాక ఇంకెలా మాట్లాడుతుంది? అంటే తెలుసుకుంటుందంటావా? ఏజే మొండితనం చూడగానే తెలుస్తుంది. కాని భాను తింగర్గా అమాయకంగా కనిపించినా ఏజే కొన్న మొండిది. సూరజ్ ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. అది తెలుసుకుంటే ఏజే తనని ఇంట్లో ఉండనివ్వడు అని తెలిసినా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం ఏదో మనం చేస్తే సరిపోతుంది కదా. మనకెందుకు రిస్క్? మనకి కావాల్సింది భానుని బయటికి పంపించడం. ఇప్పుడు ఆ సూరజ్ గురించి తెలుసుకోవడం వల్ల జరిగేది అదే. ఖచ్చితంగా భాను తెలుసుకుంటుంది. 5 సంవత్సరాలుగా సాయం చేస్తూనే ఉండాల్సిన అవసరం ఏంటి? ఎలా తెలుస్తుంది? మొదట ఆ డాక్టర్ ఉన్న ఇంట్లో ఎవరూ లేరని చెప్పినా ఉన్నారు అని తెలుసుకుంది భానుయే కదా. అలా అన్నిసార్లు కుదరదు జయమ్మా. ఏమో, భాను అనుకుంది అంటే అది జరిగేదాకా వదలదు. అందులో డౌటే లేదు. ఏజే అంత సీరియస్ గా చెప్పాక కూడా అంత పని చేస్తుందంటావా? ముమ్మాటికి చేస్తుంది. ప్రయత్నం చేస్తే తెలుసుకోవడానికి అదంత చిన్న విషయం కాదు. డాక్టర్ గురించి తెలుసుకున్నంత సులభమూ కాదు సూరజ్ గురించి తెలుసుకోవటం అంటే. నువ్వు 100 చెప్పు, భాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సూరజ్ ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటుంది. నీకు భాను అంటే బాగా నమ్మకం కదా, అందుకే అలా అనిపిస్తుంది. అనిపించటం కాదు. ఏజే గురించి భాను తెలుసుకుంది అంటే అది ఒక్కరితో ఆగదు, అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత పరిస్థితులు తలుచుకుంటేనే భయంగా ఉంది. అసలు ఎవరు ఏంటి అనేది సూరజ్ చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఇంకా భాను ఎలా తెలుసుకుంటుంది? ఎవరు చెప్తారు తన గురించి? వెతుక్కుంటూ వెళ్తుంటే దారులు అవే దొరుకుతాయి. పైగా భాను పట్టుదలతో ట్రై చేస్తుంది. ఎంత ట్రై చేసినా మాటలు చెప్పినంత సులభం కాదు సూరజ్ గురించి తెలుసుకోవటం. తెలుసుకోకపోతే మంచిదే, కానీ తెలుసుకుంటేనే ఎలా అని నా భయం. అనుమానమే లేదు, భాను ఎలా అయినా సూరజ్ గురించి తెలుసుకునే తీరుతుంది. ఎలా? ఎలా అనేది నాకు తెలీదు, కానీ నాకు నమ్మకం ఉంది. ఏజేతోనే ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడిందంటే తన దారులు తనకి ఉండే ఉంటాయి. అతని పేరు సూరజ్. మర్చిపోతాను, ముందు ఈ విషయం అర్జెంటుగా అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పండి నాన్న. అమ్మా భాను, అబ్బాయి ఎవరో గుర్తుకొచ్చాడమ్మా. అతని గురించి మొత్తం నాకు తెలిసిందమ్మా.
అలాగా, నాకు కావాల్సింది అదే నాన్న. ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఈలోపు మీరే కాల్ చేశారు. నువ్వు అతని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. అతని పూర్తి వివరాలు నేను చెప్తాను కదా నీకు. ఉండమ్మా, నేను ఇంటికి వస్తున్నాను, అన్ని విషయాలు నేరుగా చెప్తాను. నాన్న మీరు రావద్దు. మీరెక్కడున్నారు? ఎక్కడున్నానని కరెక్ట్గా చెప్పలేను. కొంచెం ముందుకు వెళితే గవర్నమెంట్ పార్క్ ఉంటుందమ్మా, అక్కడ ఉంటాను, వచ్చేయమ్మా. సరే నాన్న, మీరు వెళ్ళి నాకు లొకేషన్ పెట్టండి, నేను వచ్చేస్తాను. అలాగేనమ్మా, అలాగే అలాగే. సూరజ్ కనిపించడం లేదు, అదే టైంలో నువ్వు కనిపించలేదు అంటే నిన్ను కాక ఇంకెవరిని అడగాలి? సూరజ్ ని వెతకడం మానేసి అందరూ నన్ను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారేంటి? ముందు సూరజ్ ఎక్కడున్నాడో అది చూడండి. కళ్ళు కనపట్లేదా? పిచ్చనాళ్ళారా? ఆపరా బండి. పాపం ఆ పెద్దాని మీద పడినట్టుంది. వెనక్కి పోనీ. సారీ సార్, ఏం అనుకోవద్దు, చూసుకోలేదండి. చూడండి నీళ్ళు ఎట్లా మీద పడియో. బావా, నువ్వు మాట్లాడుతుంటే వాణ్ణి చూస్తాడేంటి బావా? ఆ అబ్బాయి సూరజ్ కదూ? మా అమ్మ ఇంట్లో ఉండే అబ్బాయి ఈ కారులో ఎందుకున్నాడు? బావోయ్, ఇదేదో తేడాగా ఉంది, వెళ్ళిపోదాం పద బావా. ఇందాక ఇతని గురించి చెప్దామనే కదా బానుకు ఫోన్ చేశాను. ఏంటి వీళ్ళు సూరజ్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? వీళ్ళ కంగారు వచ్చి చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ముందు ఈ విషయం వెళ్ళి అమ్మాయికి చెప్పాలి. ఇంట్లో మనిషి సడన్ గా కనిపించకుండా పోతే దానికి కారణం నువ్వు కాదని చెప్పినా నేను నమ్మను. నిజం చెప్పు, తనెవరో తెలుసుకోవడం కోసం తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళావు. ఎక్కడ దాచిపెట్టావు? ఏవండి, నాకు తెలియదని చెప్తున్నాను కదా. తెలియని విషయాన్ని చెప్పు అంటే నేనేం చెప్పాలి? అసలు ముందు సూరజ్ ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో అది చూడండి. ఖచ్చితంగా నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళాడు. నువ్వే సూరజ్ నేదో చేసావు. చూడండి, నేను చేయని పనుల్ని చేశానని చెప్పి నా మీద నిందలు వేయకండి. చెయ్యను అంటూనే నన్ను ఫాలో అయ్యి ఆ ఇల్లు తెలుసుకోలేదా? చెయ్యను అంటూనే డాక్టర్ గురించి తెలుసుకోలేదా? అలాగే ఇప్పుడు సూరజ్ గురించి తెలుసుకోవడం కోసం నువ్వే ఏదో చేసి ఉంటావు. చేసుంటే చేశానని చెప్పేదాన్ని కదా. తెలుసుకోవాలనే ప్రయత్నం నువ్వు చేయకుండానే అతను ఎక్కడున్నాడు, ఏ కాలేజ్లో చదివాడు, నేను కట్టిన ఫీజుల గురించి, నేను పెట్టిన తిండి గురించి నీకెలా తెలిసింది? అంటే ఆ గదిలోనా?
ఆ గదిలో దొరికాయా? అంటే ఆ గదిలోకి నువ్వు వెళ్ళావా? అంటే అంటే అది అది అడిగిన దానికి సమాధానం చెప్పు. వెళ్ళావా లేదా? అంటే వివరాలు తెలుసుకుందామని. ఏంటి నువ్వు తెలుసుకునేది?